నమస్తే, వెల్కమ్ టు రావ్ స్టాక్. వివిధ ప్రముఖ అంశాలపై చర్చిద్దాం. మనతో పాటుగా సీనియర్ అనలిస్ట్ ఎంజి రావు గారు సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్తే సార్. నమస్తే సార్, భారత్ పాక్ యుద్ధం జరిగే సమయంలో తనకు తాను స్వతంత్రంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ అయితే అప్పటి నుంచి పాక్ ఆర్మీకి అటు బిఎల్ఎఫ్ దళాలకి దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ బాంబుతో వందలాది మంది పాక్ ఆర్మీ దళాలను చంపేసినట్లు తెలుస్తుంది. అసలు బలూచిస్తాన్ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా వెళ్ళడానికి పాక్ అంగీకరిస్తుందా? ఈ పరిణామాలు ప్రపంచంలో ఏ రకంగా వ్యాపించుతున్నాయి? ఇప్పుడు మనం పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్ మన భారతదేశం చేతిలో ఓడిపోయింది. కానీ భారతదేశం పాకిస్తానీ ఆర్మీ మీద దాడులు ఆపేసినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేస్తూనే ఉంది. భారతదేశ ఆర్మీతో కాదండి, బలూచిస్తాన్లో బిఎల్ఎఫ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనేది ఒకటి ఉందండి. ఇదేంటంటే బలూచిస్తాన్లో పాపులేషన్ తక్కువైనా ఆ ముస్లిం పాపులేషన్ బలూచిస్తాన్ గిరిజనులు ఒక పెద్ద దళాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు పాకిస్తాన్ యుద్ధం జరిగే సమయంలోనే వాళ్ళు తమకు తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని యుఎన్ఓకి లెటర్ రాసి, భారతదేశానికి కూడా భారత ఫారిన్ మినిస్ట్రీకి లెటర్ రాసి మాకు మద్దతు ఇవ్వండి అని లెటర్ రాశారు చాలా దేశాలకి. ఇప్పుడు అప్పటి నుండి అంటే మే 7 నుండి బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పాకిస్తాన్కి దళాలకి మధ్యన భీకర సమరం జరుగుతుంది. ఇప్పుడు ఆ సమరం పతాక స్థాయికి చేరింది. ఏ విధంగా అంటే వాళ్ళు ఆపరేషన్ బాంబ్ అనే ఒక ఆపరేషన్, మనం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినట్టు వాళ్ళు ఆపరేషన్ బాంబ్ అని మొదలుపెట్టారు బలూచిస్తాన్ దళాలు. అప్పటి నుండి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని ముప్పు తిప్పలు పెడుతున్నారండి. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మున్నీర్ ఫీల్డ్ మార్షల్ ఉన్నారు కదా, ఈ అసీం మున్నీరు అమెరికా అధ్యక్షుడిని కలవడం వెనకాల అంతర్యం కూడా ఇదే. ఏంటి? బలూచిస్తాన్ దళాలని అణిచివేయడానికి అమెరికా సపోర్ట్ కావాలని అడిగారు అక్కడ. అదే అనమాట అసలైన విషయం. తర్వాత పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కూడా ఇరాన్ వెళ్ళి ఇరాన్ ప్రెసిడెంట్ని ఖమేనీని కలవడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ను ఈ బలూచిస్తాన్ 1000 కిలోమీటర్ల బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఇరాన్ ప్రాతినిధ్యం కావాలి, ఇరాన్ సపోర్ట్ కావాలి. అదేవిధంగా తాలిబాను, పాకిస్తాను, అదేవిధంగా చైనా ఒక ట్రైపార్టైట్ మీటింగ్ కూడా జరిగింది. అక్కడ కూడా తాలిబాన్ని బలూచిస్తాన్కి సపోర్ట్ చేయొద్దని. అంటే మే తర్వాత పాకిస్తాన్ల యుద్ధం తర్వాత ఏదో బలూచిస్తాన్ ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నారు. అక్కడ న్యూస్ బయటికి రావడం లేదు. కానీ ప్రస్తుత బలూచిస్తాన్ పరిస్థితికి మనం ఒక్కసారికి వెళ్తే అక్కడ వాస్తవ పరిస్థితి ఎలా ఉందంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ మీద అంటే క్వెట్టా, బలూచిస్తాన్ క్యాపిటల్ క్వెట్టా అని ఉంటుందండి. ఈ క్వెట్టా ఏంటంటే పూర్తిగా అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆధీనంలోకి చాలా వచ్చేసింది. అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ మధ్యలో ఈ క్వెట్టా రాజధాని అంటే బలూచిస్తాన్ క్యాపిటల్లో చాలా భీకర సమరం జరుగుతుంది. చాలా చిన్న చిన్న పట్టణాల్లో సమరం జరుగుతుంది. ప్రతిరోజు డజన్ల కొద్దీ ఎటాకులు పాకిస్తాన్ ఆర్మీ మీద జరుగుతుంది. డజన్ల కొద్దీ ఆర్మీ చనిపోతున్నారు. గత 4 రోజుల్లో 70 మంది పాకిస్తానీ ఆర్మీ అక్కడ బలూచిస్తాన్లో చనిపోవడం జరిగిందనమాట. ఈ బలూచిస్తాన్ గ్వడార్ పోర్ట్ నుండి సీపెక్ అనేది ఒకటి వెళ్తుందంట. అదేంట బలూచిస్తాన్లో ఈ అరేబియా కోస్ట్ దగ్గర పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్న గ్వడార్ పోర్టు నుండి సుమారు 2000 కిలోమీటర్ల పొడవు వెళ్ళే సీపెక్ చైనా దాకా వెళుతుందండి. చైనీస్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఆ రహదారి వెంట ఈ దాడులు జరుగుతున్నాయి. చైనా గొగ్గోలు పెడుతుంది. ఈ గ్వడార్ పోర్టు మీద కూడా ఎటాకులు జరుగుతున్నాయి. అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తన స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాక పాకిస్తాన్ ఆర్మీని అక్కడ నుంచి తరిమేయడానికి ప్రయత్నిస్తుంది. మరి పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది అంటే పాకిస్తాన్ దళాలు ఈ బలూచిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేసే ప్రజల్ని భయానకంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ భయానకంగా చంపుతుంది. విచారణ లేకుండా జైల్లో పెట్టేస్తుంది. ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తుంది. ఎక్కడైనా వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆయుధాలు అందించే వాళ్ళ మీద తీవ్రమైన ఎటాకులు అసీం మున్నీర్ ఆధ్వర్యంలో పాక్ ఆర్మీ నిర్వహిస్తుందన్నమాట. దీన్ని లేవనెత్తకుండా ఉండడానికి ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. లేవనెత్తకుండా వెళ్ళడానికి పాశ్చాత్య దేశాలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, బలూచిస్తాన్ని పాకిస్తాన్లో ఒక అంతర్భాగంగా కొనసాగించుకోవాలంటే పాకిస్తాన్ ఆర్మీ ముప్పు తిప్పలు పడుతుంది అనేది ఇక్కడ అంతరార్థం అనమాట. అంటే ఇప్పుడు బలూచిస్తాన్ రక్షించుకోలేని పరిస్థితులు ఎక్కడ ఉంది. మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఇండియా సపోర్ట్ చేస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ అండి. ఇండియా సపోర్ట్ చేస్తుందంటే సపోర్ట్ చేస్తుంది. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ చాలాసార్లు ప్రకటించారు
మన రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్ కూడా చాలాసార్లు ఇండైరెక్ట్గా పరోక్షంగా ప్రస్తావించారు. మీరు పాక్ మమ్మల్ని అనవసరంగా కెలికారు కాబట్టి మీ దేశం ముక్కలవుతుంది, మీ దేశానికి నామరూపాలు ఉండవు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ అంటే డైరెక్ట్ యుద్ధం కాదండి. పాకిస్తాన్ ముక్కలు చేయడానికి మనం కావాల్సిన అన్ని వ్యూహాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మన జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోవడానికి, భారతదేశాన్ని విభజన కొనసాగించడానికి ద్విజాతి సిద్ధాంతాన్ని రెచ్చగొట్టాడు అసీం మునీర్. మన భారతదేశం తక్కువ. ఈరోజు బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అక్కడ నిత్యమైన అక్కడ వాస్తవికంగా సత్యానికి దూరం కానీ ఒక అద్భుతమైన స్వతంత్రోద్యమం జరుగుతుంది. అక్కడ సహజ వనరులను తీసుకెళ్ళిపోతున్నారు. 40% టెరిటరీ ఆఫ్ ది పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ భూభాగం 7,96,000 చదరపు కిలోమీటర్లో 40% భూభాగం కేవలం మన బలూచిస్తాన్ ఉంటుందండి. ఆ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవుతే పాకిస్తాన్కి తీర ప్రాంతం కూడా ఉండదు. పాకిస్తాన్ 40% డివైడ్ అయిపోతుంది. పాకిస్తాన్కి ఇప్పుడు గ్యాస్ ఆయిల్ సప్లై చేసి ఒక టెరిటరీ దూరం అయిపోతుంది. అంటే 1971లో మనం ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని విడదీసి, అంటే ఈస్ట్ పాకిస్తాన్ విడదీసి పాకిస్తాన్ని 2 ముక్కలు ఎలా చేసిందో, ఇప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి ముక్కలు అవుతే ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం అనేది ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇండియా ఏంటి, తన వ్యూహంలో భాగంగా బలూచిస్తాన్ స్వతంత్రోద్యమానికి పరోక్షంగా సహకరిస్తుంది. ఎందుకంటే ఇది తన విదేశాంగ విధానంలో ఎన్నో విలువలతో అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారతదేశం పనిచేస్తుంది. కాబట్టి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకుండా వాళ్ళకి వివిధ రకాలుగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వివిధ దేశాల ద్వారా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో బలూచిస్తాన్ సపోర్ట్కి భారతదేశం బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తుందని ఇది ఇక్కడ తెలిసిపోతుంది. ఇక రెండోది ఇరాన్ ఏంటి, ఇరాన్ ఏం చేసింది గుర్తుపెట్టుకోండి. ఇరాన్ జరుగుతుంటే ఇరాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ చాలా గుంటనక్కగా పనిచేసింది. అంటే అమెరికాకు సపోర్ట్ చేసింది, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయకపోయినా అక్కడ ఒక సందర్భంలో. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ కూడా పాకిస్తాన్ మీద పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. దానిలో భాగంగా బలూచిస్తాన్కి ఇరాన్ సపోర్ట్ చేస్తుందనేది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ బౌండరీ ఉంటుందన్నమాట. ఇరాన్ సపోర్ట్ బలూచిస్తాన్కి లభించిందంటే బలూచిస్తాన్ పని చాలా ఈజీ అవుతుంది. అంటే పాకిస్తాన్ ఆర్మీని ఇబ్బందుల్లో నెడుతుంది ఇరాన్. ఎందుకంటే ఇరాన్కి మరి వ్యతిరేకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. అసీం మునీర్ అమెరికాకి సపోర్ట్ చేశాడు ఆ టైంలో. కాబట్టి ఇప్పుడు ఇరాన్ కూడా తన యొక్క సపోర్టు బలూచిస్తాన్కి ఇస్తుంది. ఇండియా ఇరాన్ల మధ్యలో అద్భుతమైన సంబంధాలు ఉంటాయన్నమాట. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం, అప్పుడు తాలిబాన్ల మీద యుద్ధం చేయడానికి ఇండియాలు సహకరించుకున్నాయి. ఇండియాలు వ్యూహాత్మకంగా ఇక్కడ బలూచిస్తాన్కి కలిసి కూడా సపోర్ట్ చేస్తున్నాయని తెలుస్తుంది. ఆ విషయం కూడా మనం ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, రెండోది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కూడా ఇటు బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే బలూచిస్తాన్ చాలా యొక్క బౌండరీని ఆఫ్ఘనిస్తాన్తో షేర్ చేసుకుంటుంది, చాలా 100 కిలోమీటర్లు. ఇప్పుడు బలూచిస్తాన్ అంటే తాలిబాన్కి ఇటు పాకిస్తాన్, అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో డ్యూరాండ్ లైన్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళ సరిహద్దు వివాదం ఉంది. ఈ సరిహద్దు వివాదం ఏంటంటే బలూచిస్తాన్తో కూడా ఉంటుంది. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి ఈ తాలిబాన్కి తాలిబాన్ సహకరిస్తుందని మనకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ క్వెట్టా అనేది ఒక కిర్దార్ మౌంటైన్స్ దాటితే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుందండి, కాందహార్ ఇవన్నీ. అంటే ఇప్పుడు ఏంటి, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ యొక్క ఈ గవర్నమెంట్, అజ్ఞాత గవర్నమెంట్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఉండడం కూడా మనం మర్చిపోకూడదు. ఏది, కాందహార్ ఈ ప్రాంతంలో ఉన్నారు. బిఎల్ఎఫ్ దళాలు ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకుంటున్నారు. అక్కడి నుంచి క్వెట్టా వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ పూర్తి సపోర్టు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఉంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడడం అనేది ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాన్లో వాళ్ళ శత్రుత్వం ఉంది వాళ్ళకి అందువల్ల ఆఫ్ఘనిస్తాను, ఇటు ఇరాను, ఇటు ఇండియా, ఈ 3 దేశాలు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి సహకరిస్తున్నాయి అనేది ఇక్కడ సుస్పష్టమైపోతుంది. మరి ఇప్పుడు పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో భాగంగా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చైనా యొక్క గ్వడార్ పోర్టు, సిపెక్ అనేది ఆ బలూచిస్తాన్ ద్వారా వెళ్తుంది. కాబట్టి బలూచిస్తాన్లో ఆయిల్, ఈ గ్యాస్ దొరికే బావులు కూడా చైనా కంపెనీలు ఉన్నాయి. కాబట్టి చైనా పూర్తిగా సహకరిస్తుంది. కానీ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఒకటై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి సహకరిస్తే మాత్రం చైనా పాకిస్తాన్ తట్టుకోవడం అసంభవం అనేది ఇక్కడ మనకి సుస్పష్టమైపోతుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు బలూచిస్తాన్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి ఏంటంటే, బలూచిస్తాన్కి స్వతంత్రానికే పాకిస్తాన్ ఆర్మీ ఒప్పుకుంటుందంటే పాకిస్తాన్ ఒకటేనండి. పాకిస్తాన్కి తన డూ ఆర్ డై మోడ్ అనమాట, సావు బతుకుల మధ్య ఉంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ని పోగొట్టుకుంది. ఇప్పుడు బలూచిస్తాన్ పోగొట్టుకోవడం అంటే 1947 తర్వాత ఏర్పడ్డ పాకిస్తాన్ అస్తిత్వం పూర్తిగా పోయినట్టే. ఎందుకంటే బలూచిస్తాన్ సెపరేట్ అవుతే అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ కూడా సెపరేట్ అవుతుంది.
ఈ పంజాబ్ సింధు ప్రావిన్సులు కూడా సెపరేట్ అవుతాయి. అంటే పాకిస్తాన్ అస్తిత్వమే ఉండదు. ఇది ఇండియా వ్యూహం, ఇది అజిత్ దోవల్ వ్యూహం అనమాట. అంటే ఏంటి, బలుచిస్తాన్ ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి, ఎక్కువ సంవత్సరాలు కూడా తీసుకోదండి, కొన్ని నెలలో కొన్ని సంవత్సరాల్లో అది ఇదే విధంగా పోరాడుతూనే ఉంటే పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ని తట్టుకోవడం అసంభవం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి సరైన శక్తి లేదు, బలహీనంగా ఉంది. వాళ్ళకి ఆయుధాలు వస్తాయి, పోరాడే తత్వం ఉంది, కానీ అంతర్జాతీయంగా వాళ్ళకి సపోర్ట్ అవసరం అనమాట. అంతర్జాతీయంగా వాళ్ళకి రికగ్నేషన్, కొన్ని దేశాల సపోర్ట్ లేకపోతే దౌత్య విధానంలో వాళ్ళు పోరాడలేరు. అంటే దౌత్యపరంగా వేరే ముస్లిం దేశాల నుంచి కానీ, ఇటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా నుంచి, ముఖ్యంగా పెద్ద అమెరికా లాంటి దేశాల నుంచి ఏదైనా సపోర్ట్ వాళ్ళకి కొంచెం దొరికితే వాళ్ళు స్వతంత్ర దేశాన్ని నిజం చేసుకోగలుగుతారు. పాకిస్తాన్ కూడా తన ఆర్మీ ఎక్కువ కాలం వాళ్ళ మీద పోరాడలేదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్తో బౌండరీలో ఇక్కడ సైన్యం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ బౌండరీతో సైన్యం ఉంది, ఇరాన్ బౌండరీ దగ్గర సైన్యం ఉంది. ఇలాంటి సందర్భంలో బలూచిస్తాన్ ఎక్కువ కాలం ఇదే పోరాటం బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కొనసాగిస్తే ఆ పాకిస్తాన్ ఆర్మీ ఈ పోరాటంలో నెగ్గడం అనేది అసంభవం అనేది మనకి ఇక్కడ వాస్తవంగా తెలుస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి ఆయుధాలు ఉన్నాయి, పోరాట పటిమ ఉంది, వాళ్ళకి కావాల్సిన దౌత్యపరమైన సపోర్ట్ ఇది ఇండియా ఇవ్వగలిగితే మాత్రం, అంటే ఇండియా బహిరంగంగా ఇచ్చే పొజిషన్ లేదు. ఎందుకంటే అంతర్జాతీయంగా దీనికి ఉన్న పేరు ప్రఖ్యాతలు వేరు, అంతర్జాతీయంగా వేరే దేశాల్లో జోక్యం కల్పించుకోదు, పంచశీలన ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి పరోక్షంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి మాత్రమే సపోర్ట్ ఇవ్వగలిగింది. కానీ ప్రత్యక్షంగా ఇండియా సపోర్ట్ దౌత్యపరంగా ఇచ్చిందంటే అదే రోజు బలూచిస్తాన్ స్వతంత్ర దేశం అవుతుంది, పాకిస్తాన్ ముక్కలవడం ఖాయం. కానీ పాకిస్తాన్ ఈసారి తీవ్రవాద దాడికి ఎగదోగితే బలూచిస్తాన్కి భారతదేశం పూర్తి సపోర్ట్ బహిరంగంగా ఇచ్చే ఏర్పాటు ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రస్తుత బలూచిస్తాన్లో జరిగే పోరాటం భీకర సమరం కొనసాగుతుందండి. ఈ భీకర సమరంలో పాకిస్తాన్ యొక్క వందలాది దళాలు, వేలాది దళాలు ప్రతిరోజు ప్రతి నెల హతమవుతున్నారు. దీన్ని తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీ కూడా, ఆర్మీలో కొంతమంది కూడా బలూచిస్తాన్ వెళ్ళమంటే తిరుగుబాటు ధోరణి అక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. విపరీతమైన భీకర సమరం, అలజడి, పాకిస్తాన్లో సివిల్ వార్, ఆ సివిల్ వార్ సిచ్యువేషన్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఒక ప్రాంతం స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అంటే అది సివిల్ వార్ కింద వస్తుంది. అంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంతసేపు ఇండియా మీద పగతోనే రగిలిపోతూ తన యొక్క శక్తిని నిర్వీర్యం చేసేసుకుని ఆర్థిక వృద్ధి లేకపోవడం వల్ల ఈరోజు పేదరికం అని ఇదని తాండవించి ఈ ప్రాంతాలు విడిపోవడానికి సాధ్యమవుతుంది. అంటే తన పగతోనే తను చచ్చిపోతుంది అనేది పాకిస్తాన్ యొక్క పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశం అవడానికి ఎన్నో రోజులు పట్టదు అనేది ఇక్కడ మనకు సుస్పష్టమవుతుంది. సార్, ఈ అంశంలో అమెరికా కానీ లేకపోతే ట్రంప్ పాత్ర ఏమైనా ఉంటుందా? ఆయన సైలెంట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే అమెరికా ఈ క్వశ్చన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ అసీం మున్నీరు పాకిస్తాన్ అమెరికా సందర్శించి మీకు ఇరాన్కి ఎగ్నెస్ట్గా మేము సపోర్ట్ చేస్తాం అనేది ఒక ఆశ ట్రంప్కి పెట్టడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బలూచిస్తాన్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు అనేది తెలుస్తుంది. అందుకే ఇరాన్ అమెరికాకి, ఇరాన్ ఇజ్రాయెల్కి యుద్ధం కొనసాగుతుంది. కాబట్టి ఇటు పాకిస్తాన్ సపోర్ట్ అమెరికాకు అవసరం. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి ట్రంప్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, అంటే న్యూట్రల్గా ఉన్నారు ఏ విషయంలో. కానీ ట్రంప్ కోపం వస్తే ఆయన బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తారనేది మనకు విషయం అర్థమవుతుంది. రైట్, ఓకే.